రెబల్ స్టార్ ప్రభాస్ సలార్తో దండెత్తబోతున్నాడు. అయితే ఇందులో స్పిరిట్ అప్డేట్ వచ్చేసింది. కానీ మహేష్తో రాజమౌళి తీసే సినిమా తాలూకు అప్డేట్ని ఫిలిం టీం ఇవ్వలేకపోయింది. ఇక బన్నీ తన డైరెక్టర్కి పెట్టిన కండిషన్ హాట్ టాపిక్ అయితే తారక్ వార్ 2 సందడి మొదలైంది. ఇక న్యాచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ ఇద్దరూ ఈ వారం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మొత్తంగా ఈ వారం టాలీవుడ్ లో ఊపు పెరిగింది. స్టార్ హీరోల సెట్ లో సందడి పెరిగింది. రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ రిలీజ్ కి 3 వారాల టైమే ఉంది. ఇక డిసెంబర్ 22న సలార్ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈలోపు యానిమల్ సందడి మొదలు కానుంది. యానిమల్ రిలీజ్ టైంలో ప్రభాస్ తో సందీప్ ప్లాన్ చేసిన స్పిరిట్ అప్డేట్ వచ్చింది. జూన్ 1 నుంచే ప్రీ ప్రొడక్షన్ పనులున్నారు. అయితే ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. ఇక వచ్చే ఏడాది మార్చిలోగా కల్కి షూటింగ్ పూర్తి కాబోతుందట. పవర్ స్టార్ సినిమా షూటింగ్స్ లో ఎలాంటి మార్పు లేదు. ఏపీ ఎలక్షన్స్ ముగిసే వరకు తను మళ్లీ ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో కానీ అడుగుపెట్టే అవకాశం లేదట. కాకపోతే ఏప్రిల్లో మాత్రం ఓజీ షూటింగ్ కి పవన్ డేట్లు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న గుంటూరు కారం మూవీ షూటింగ్ పూర్తి కావస్తోంది. డిసెంబర్ 9కి గుమ్మడికాయ కొట్టే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక క్రిస్మస్ కి భారీ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తోందట సినిమా టీం. మెగా పవర్ స్టార్ గేమ్ చేంజర్ మైసూర్ షెడ్యూల్ తర్వాత ప్రీ క్లైమాక్స్ షెడ్యూల్ ప్లాన్ చేసింది శంకర్ టీం. ఇక తారక్ వార్ 2 కోసం రెడీ అవుతున్నాడు. దేవర తాలూకు కీ సీక్వెన్స్ ని పూర్తి చేసిన టీం క్లైమాక్స్ షూటింగ్ కి భారీ సెట్ ని రెడీ చేస్తోంది. ఇక బోయపాటికి ఆఫర్ ఇచ్చిన బన్నీ మాత్రం ఆ కంప్లీట్ స్క్రిప్ట్ తో వస్తేనే ప్రాజెక్టు పట్టాలెక్కేది అని కండిషన్ పెట్టాడట. న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న అంటూ వచ్చే వారం థియేటర్స్ మీద దండెత్తబోతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ దసరా కాంబో రిపీట్ చేయబోతున్నాడట. శ్రీకాంత్ ఓదెలా మేకింగ్ లో మరో మాస్ మూవీకి నాని సిద్ధమైనట్టు తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ కోసం రంగంలోకి దిగింది రష్మిక మందన్న. తన ఫ్యామిలీ స్టార్ మూవీలో రష్మిక కూడా గెస్ట్ రోల్ వేసిందట. ఢిల్లీ స్కెడ్యూల్లో తన గెస్ట్ రోల్ తాలూకు షూటింగ్ పూర్తయింది. ఇందులో గీతా గోవిందం ఇంకేం కావాలి పాటని కూడా రీయూజ్ చేసినట్టు తెలుస్తోంది.